మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన విషయం. ఇదే ఇంగువ. ఇంగువతో అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇంగువని ఒక మెడిసిన్లా వాడుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం. ఇంగువ అంటే కేవలం ఏదో రుచికరమైనటువంటి రుచి కోసం వాడేటటువంటి పదార్థం అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇంగువతో వంటలు రుచిగా ఉండటం మాత్రమే కాదు, ఇంగువతో తయారు చేసినటువంటి వంటలను తినటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. జలుబు, అధిక రక్తపోటు, ఎసిడిటీ, ఇండైజెషన్ అంటే అజీర్తి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యల నుంచి ఇంగువని వాడి బయటపడవచ్చు. ఎందుకంటే ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎన్నో సమస్యల్ని దూరం చేస్తాయి. ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది ఇంగువ. అయితే ఇంగువతో ఇంకా ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు? వరుసగా వీటిని తెలుసుకుందాం. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది, హింగు. ఈ హింగుతో అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇంగువని ఒక మెడిసిన్లా వాడుకోవచ్చు. ఉదాహరణకు మీకు శరీరంలో వేడుంటే ఇంగువ మేలు చేస్తుంది. ఇంగువని ఒక చిటికెడంత మోతాదుగా, అంటే ఇంగువని తీసుకొచ్చి కొద్దిగా నెయ్యి వేసి వేయించి ఆ తర్వాత దాన్ని పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. దీన్ని ఒక చిటికెడు తీసుకుంటూ ఉంటే శరీరంలో వేడి తగ్గుతుంది. దీన్ని అన్నం మొదటి ముద్దలో తీసుకోవచ్చు, మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు, కూరల్లో కూడా వాడుకోవచ్చు. దీంతో శరీరంలో హీట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే హీట్ పెరిగే కొద్దీ కణ నాశనం జరుగుతుంది, అంటే కణాలు నశించిపోతాయి. కాబట్టి ఒకవేళ మీకు ఈ హీట్ అనే సమస్య ఉంటే అప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి దీన్ని వాడుకోండి. అలాగే ఇంకొక సమస్య జలుబు. జలుబు నుంచి మీకు ఫాస్ట్గా రిలీఫ్ రావాలనుకుంటే ఇంగువని వంటల్లో వేసుకొని తినండి. దగ్గు, ఆస్మా, శ్వాసకోశ సమస్యలు ఇలాంటి వాళ్ళకి ఇంగువ ఒక చక్కటి మెడిసిన్లా పనిచేస్తుంది. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అజీర్తి ఇలాంటి సమస్యలతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే ప్రతిరోజు మీ వంటల్లో ఇంగువని వేసుకొని తినండి. ఇక అధిక రక్తపోటు ఒకవేళ మీ సమస్య అయితే, ఎందుకంటే ఇది ఒక మేజర్ కిల్లర్ డిసీజ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకి గుండెకి సంబంధించినటువంటి మరణాలు పెద్ద కారణాలు. దానికి అధిక రక్తపోటు అనేది ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి అధిక రక్తపోటుని కంట్రోల్ చేసుకోవటానికి, ఈ బ్లడ్ ప్రెషర్ని నియంత్రించడానికి ఇంగువ పనిచేస్తుంది. దీన్ని రోజువారీగా తీసుకుంటూ ఉంటే ఈ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ డిజార్డర్స్ రాకుండా ఉంటాయి. అంతేనా, ఇంగువ ఇమ్యూనిటీని, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరంలో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియాని కూడా ఇది కంట్రోల్లో పెడుతుంది. అలాగే అందంగా కూడా, అంటే దీనికి మన శరీరాన్ని, మనల్ని అందంగా ఉంచేటటువంటి నేచర్ కూడా ఉంది. ప్రధానంగా జుట్టుని బలంగా, దృఢంగా చేస్తుంది. జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది దీన్ని రెగ్యులర్గా ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంగువకి ఒక చక్కటి ఉపయోగం ఉంది, ఎలర్జీ. ఒకవేళ మీరు ఎలర్జీతో బాధపడుతూ ఉంటే ఇంగువని కూరల్లో వేసుకొని తినండి. దీంతో ఆ సమస్య నుంచి బయటపడతారు. ఎలర్జీలోనే ఒక పర్టికులర్ వెరైటీ ఉంటుంది, అర్టికేరియా, చర్మం పైన దద్దురు తయారవటం. అలాంటప్పుడు కాస్త ఇంగువని పొడి రూపంలో తీసుకొని దానికి కొబ్బరి నూనె మిక్స్ చేసి పేస్ట్లా చేసి అప్లై చేయండి అర్టికేరియల్ ర్యాష్ మీద. క్షణాలలో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఇక ఇంకొక సమస్య ఏంటంటే నులుపురుగులు. పెద్దలు పిల్లలు అంటూ లేకుండా ఎంతోమంది నులుపురుగుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ నుంచి ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువని కలిపి తాగుతూ ఉంటే ఆ వయసును బట్టి ఈ నులుపురుగుల సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కూరల్లో ఇంగువ వేసుకొని తిన్నా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మలబద్ధకం ఒకవేళ మీ సమస్య అయితే ఇది ఒక చక్కటి మెడిసిన్లా పనిచేస్తుంది. మీరు పడుకునే ముందు ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని దానికి ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ కలుపుకొని తాగుతూ ఉంటే మలబద్ధకం సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇలాగా ఇంగువ అనేక సమస్యలను తగ్గిస్తుంది. అనేక సమస్యల్లో ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అయితే ఇంగువ ఆహార పదార్థం కాదు, కాబట్టి దీన్ని మెడిసిన్ లాగానే వాడాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవుతుందని ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్,
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.